ఏపీలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ప్రశ్న రావణపై వరుస దాడులకు జనసేన నేతలు యత్నిస్తున్నారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ కు భారీగా శ్రేణులు చేరుకున్నాయి. రావణ్ను తమకు అప్పగించాలి, ఇది అక్కడ జనసేన నాయకులు అంటే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించేటువంటి క్రమం కావచ్చు. దీనికి సంబంధించి గతంలో ఆసుపత్రికి వెళ్తున్నటువంటి సమయంలో కూడా జనసేన నేతలు కార్యకర్తలు కోడిగుడ్లతో దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదనేటువంటి విమర్శలు అయితే తీవ్రంగా ఉన్నాయి. రావణ్ మద్దతుదారులపై బూతులతో జన సైనికులైతే రెచ్చిపోతున్నారు. రావణ్ మనుషులపైన దాడికి యత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. జనసేన నేతల వైఖరిని పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. ప్రశ్న రావణ్ విషయంలో ముందుగా పిఠాపురానికి సంబంధించి అక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడం, ఇమీడియట్ గా బెయిల్ మంజూరు అవడం, మళ్ళీ తర్వాత అరెస్ట్ చేయడం, మళ్ళీ బెయిల్ మంజూరు అవడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, మళ్ళీ బెయిల్ మంజూరు అవడం. ఇక్కడ అరెస్ట్ కామన్ గా జరుగుతోంది, బెయిల్ కూడా అదే విధిన అదే రోజు రాత్రి ఇమీడియట్ గా బెయిల్ అయితే మంజూరు అవుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ పోలీసులు ఒకేసారి చేసినటువంటి వ్యాఖ్యల కేసులో పదే పదే అరెస్టులు, పదే పదే బెయిల్ మంజూరు అవటం, ఈ మధ్య గ్యాప్ లో ఏ స్టేషన్ కి తీసుకువెళ్ళినా ఎక్కడికి తీసుకువెళ్ళినా కోర్టు నుంచి బయటకు తీసుకొస్తున్నప్పటికీ దీనికి సంబంధించి అక్కడ కూడా దాడికి ప్రయత్నించడం జరుగుతోంది. సో జనసేన నేతల వైఖరిని పోలీసులు ఖండించడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏది చేయడం లేదు. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతున్నారు. ఇది ప్రశ్న రావణ్ తరపున చేస్తున్నటువంటి కామెంట్స్. ఒకసారి సో అది యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రశ్న రావణకు సంబంధించి ఏ స్థాయిలో జనసేన నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడం, రావణ్ణి తీసుకువెళ్తున్నటువంటి ఆ వాహనాన్ని అడ్డకించి వారు చెప్తున్నటువంటి మాట, రావణ్ను మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం. ప్రతి చోట ప్రతిసారి జనసేన నేతలు జనసేన కార్యకర్తలు చెప్తున్నటువంటిది. దీంట్లో అభిమానులు కూడా ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా ప్రశ్న రావణ్ మీద దాడి చేయడానికి జనసేన నేతలు కార్యకర్తలు అక్కడికి వస్తున్నారు అని అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ అంశంలో మౌనంగా ఉంటున్నారు? ఆయన ఒక్క పిలుపునిస్తే జనసేన నేతలు కార్యకర్తలు కంట్రోల్లో ఉంటారు కదా. ఇది సాధారణ ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శలు. ఈ అంశానికి సంబంధించి పోలీసులు మేము చట్ట పరిధిలోనే అన్ని చేస్తున్నాం అనేటువంటి మాట. కేసు ఎక్కడైతే నమోదైందో దీనికి సంబంధించి అక్కడ మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, తర్వాత యాజ్ యూజువల్ గా బెయిల్ రావడం, మళ్ళీ ఇతర పోలీసుల స్టేషన్లో ఇతరత్ర కేసుల విషయంలో అది మాకు సంబంధం లేదు, ఇమీడియట్ గా వాళ్ళు కూడా కోర్టు నుంచి ఒక నోటీస్ తెచ్చుకొని మాకు అప్పగించాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ అవ్వడం, బెయిల్ రావడం, మళ్ళీ అరెస్ట్ అవ్వడం, మళ్ళీ బెయిల్ రావడం, దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయనంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు మీద న్యాయస్థానాలు కూడా ఎందుకు ఈ విధంగా ఒకే కేసులో పదే పదే అరెస్టులు జరుగుతున్నప్పటికీ కేసును సుమోటోగా తీసుకొని ఒక్క మాట చెప్తే బాగుండేది కదా, లేదా అన్ని స్టేషన్లలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఒకేసారి హీరింగ్కి తీసుకొచ్చినా కానీ దీనికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకొని రావచ్చు కదా. ఈ విషయాన్ని పదే పదే రోజు రోజుకు పెద్దది చేసేటువంటి పరిస్థితి ఎందుకు నడుస్తోంది అనేది అయితే ప్రధానంగా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూడాలి, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడితే అంతా సద్దుమణిగిపోతుంది. సామాన్య ప్రజానికం కూడా చెప్తున్నటువంటి మాట, పోలీసులు అరెస్టు చేయడం, విడుదలవ్వటం, మళ్ళీ అరెస్ట్ చేయడం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదైనా సరే చట్టపరంగానే జరగాలి అని కోరుకుంటున్నారు, కానీ ఇందులో కక్ష సాధింపు ఎక్కువగా ఉందని ప్రశ్న రావణ్ మద్దతుదారులు అయితే చెప్తూ ఉన్నారు.